కెమెరాస్ ఈ యాంగిల్లోనే ఉన్నాయి కాబట్టి బావని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంతా రికార్డ్ అయి ఉంటుంది ధాత్రి. పదండి ఇప్పుడే వెళ్ళి చూద్దాం. అమ్మే అమ్మే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకుని మనం ఏం చేయగలం చెప్పు. మనం ఇక్కడ ఇలా సీసీటీవీ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది. మనం స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు చేసే ఫస్ట్ పని కూడా ఇదే నిషి. ముందే మనం చూసేసి ఆ ఫుటేజ్ ని పోలీసులకు ఇస్తే వాళ్ళు అన్నయ్యనప్పుడు త్వరగా పట్టుకుంటే మనకి హెల్ప్ అవుతుంది కదా. పదండి వెళ్దాం. రండి. అయ్యో, మన గోతి మనమే తీసుకుని మనమే అందులో పడి నడుములు విరగొట్టుకోబోతున్నాం. సురేష్ ని కొట్టి కిడ్నాప్ చేసింది మనమే అని ఆ అమ్మకి తెలిసిన మరుక్షణమే అందరికి డప్పేసి మరీ చెప్తుంది. ముందాడికి పోయి ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. పదండి. ఎగ్జాక్ట్ గా కిడ్నాప్ చేసే 10 minutes ముందు అన్ని కెమెరాస్ ఆఫ్ చేశారు ధాత్రి. ప్లాన్ చేసిన వెంటనే ఫస్ట్ చేసిన పని కెమెరాస్ ఆఫ్ చేయడమే. బతికించినవరా అప్పుడా. సురేష్ అనేని పక్క ప్లానింగ్ తోనే కిడ్నాప్ చేశారు కేదార్. మరైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం తప్ప వేరే ఆప్షన్ లేదనుకుంటా. నేనా రాలేను. అప్పుడు స్టేషన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి మీరిద్దరూ పోయి కంప్లైంట్ ఇచ్చి ఎట్టాకైనా సురేష్ ని కనిపెట్టి ఇంటికి తీసుకొని వస్తారా? సరే అత్తయ్య, మీరిక్కడే ఉండండి, మేం వెళ్ళి చూస్తాం. అప్పటికే అన్నయ్య గురించి క్లూ దొరకలేదంటే అప్పుడు వదినకి చెప్పేద్దాం. సరే అమ్మి. ధాత్రి వెళ్ళండి అమ్మి, వెళ్ళండి. ఎట్టాకైనా తీసుకురండి. ఆహా, మొత్తానికి వాళ్ళు మన మాటల్ని నమ్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పదండి వెళ్దాం. పదండి వెళ్దాము. హలో రమ్య, సురేష్ అనేని మా ఇంటి ముందు ఎవరో కిడ్నాప్ చేశారు. మా ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రతి సీసీ కెమెరాని చెక్ చేసి లాస్ట్ 20 minutes లో అక్కడి నుంచి ఏదైనా కార్ వెళ్ళిందేమో చూసి అండ్ ఆ కారు ఓనర్ నేమ్ అడ్రస్ వెంటనే నాకు పంపించు. ఓకే మ్యామ్. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. కేదార్ అన్నయ్య జగదాత్రి వదిన ఎక్కడా కనిపించట్లేదేంటి?